పాత్సారథి గారు నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. పాత్సారథి గారు, విజయ్ చంద్రిక గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకందరికి నమస్కారం. నెపం అంతా మీరందరూ కలిసి కోడ బలుక్కుని చేశారట. విజయ్ చంద్రిక గారు, ఇప్పుడు వీళ్ళ మాటలు వీళ్ళ ట్వీట్లు చూస్తా ఉంటే నిజంగా నవ్వు వస్తా ఉంది అందరికి కూడా. గెలవక ముందు వైనాట్ 175 అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 11 సీట్లు వచ్చి గెలిచిన తర్వాత ఆయనకి ఏం చెప్పాలో ఏం చేయాలో పాల్గొట్టలేదు. మీరు గమనిస్తే 4-5 రోజులు వాళ్ళ నోట్లో మాట రాల. వాళ్ళు చేయాల్సింది ఏమిటి? ఎందుకు ఓడిపోయినా మనము, నిజంగా ఎక్కడ తేడా వచ్చింది, ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది, ప్రతిపక్షాలు చెప్పిన అంశాలనే నిజమే కదా, లేదా ప్రజలు మనకి ఎన్నోసార్లు హింట్ ఇచ్చినారు, ఎన్నోసార్లు ఒక అవకాశం కూడా ఇచ్చినారు సరిదిద్దుకోవడానికి, అయినప్పుడు కూడా పట్టించుకోకుండా ఎందుకు మనము కళ్ళు నెత్తికొచ్చి వ్యవహారం చేశామని వాళ్ళు చర్చించుకోవాలా, దాన్ని రివ్యూ చేసుకుని ఏం తప్పు చేసినప్పుడు చెంపలేసుకోవాలి, ప్రజల ముందు వచ్చి క్షమాపణ చెప్పాలి. అది నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడు, లేదా ప్రజలు హోదా ఇచ్చి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత, ఎమ్మెల్యేలుగా గెలిపించిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా నడి రోడ్లకు వచ్చి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి మేము సరిదిద్దుకుంటాం, ఇంకన్నా సరిగ్గా వ్యవహారం చేస్తామని చెప్పడం అనేది నీతి నిజాయితీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు చేయాల్సిన పని. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది కూడా. నేను గ్రౌండ్ లో కూడా చూస్తే, నేను ఆదోనిలోనే ఉన్నాను, ఆదోని ఎమ్మెల్యేగా ఆదోనిలో తిరుగుతా ఉన్నాను. ఆదోనితో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ లీడర్లు ఒక్కరు ఉండరు. ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ క్యాడర్లు తీవ్రమైనటువంటి నిరాశల మధ్య ఎక్కడో చోట కాదు ఉన్నదే మీ పార్టీ టీడీపీ జనసేన. వాళ్ళు అక్కడ ఉండరన్నప్పుడు మీ దగ్గర టీడీపీ దగ్గర జనసేన దగ్గర ఎక్కడో ఒకరి దగ్గర వచ్చి అయితే ల్యాండ్ అవ్వాలి కదా. మీ దగ్గర ల్యాండ్ అవ్వడానికి ఢిల్లీలో బోల్డ్ లాబింగ్ జరుగుతుందని పేర్లతో సహా వచ్చేస్తున్నాయి. సహజంగానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నామని తెలుసు. వాళ్ళకి బలవంతంగా లేకపోతే అన్ని పంటి బిగున పెట్టుకొని ఎలక్షన్ చేశారు. ఓడిపోయిన తర్వాత ఎవరికి నచ్చిన పార్టీలోకి వాళ్ళు పోతారు. ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఇప్పుడు అన్ని ఊర్లలో కూడా తెలుగుదేశంలో కొంతమంది పోతా ఉన్నారు, జనసేనలో కొంతమంది పోతా ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో కొంతమంది పోతా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానానికి ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుంది, క్యాడర్ కూడా మిగలదు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు 11 మంది, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తా ఉన్నారు. ఇంకా చాలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు తర్వాత కూడా రికవర్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి 10-15 ఏళ్ళు ఇక్కడే నలగడం కుదరదు అని వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు మొదలు పెట్టినారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి నాయకుడు, పార్టీ నాయకుడిగా, పార్టీ నడిపే వ్యక్తిగా ఏదో రకమైన వాళ్ళలో బూస్ట్ ఎక్కించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను. ఇది ఏకంగా మీ మీదే సర్క్యులేట్ చేస్తున్నారు, మరి మీ దృష్టికి వచ్చిందో లేదో ఒక్కసారి ఆ క్లిప్ వేయండి పీసీఆర్. చూడండి, ఇది ఎక్స్క్లూజివ్గా మీ ఫోటో పెట్టి వైసీపీ వాళ్ళు తిప్పుతున్నారు. ఈవీఎం తయారీ సంస్థలో బీజేపీ లీడర్లు, భారత్ ఎలక్ట్రానిక్స్లో మీరు వన్ ఆఫ్ ద డైరెక్టరేట. సో మీరు కూడా